శివనారాయణ కోపంగా కార్తీక్ తోటి ఇలా అంటూ ఉంటాడు. నా దగ్గర ఏం నిజాలు దాచావురా? నీ మొహంలా కంగారేంటి? ఆ భయమేంటి? మా కుటుంబం గురించి మాకే తెలియని విషయం నీకేం తెలుసు చెప్పు అని కార్తీక్ని నిలదీస్తూ ఉంటాడు. అవును తాతయ్య, మీ దగ్గర ఓ నిజం దాచాను. అది మీకు చెప్పలేక, నాలోనే దాచుకోలేక నరకం అనుభవిస్తున్నాను. కానీ అది తెలిస్తే మీరు తట్టుకోలేరని మనసులో బాధపడుతూ ఉంటాడు కార్తీక్. ఇక దీప మనసులో బాధపడుతూ బావ ఎందుకు ఇన్ని మాటలు పడుతున్నాడు, ఆ నిజం ఏదో చెప్పేస్తే ఈ గొడవ తీరిపోతుంది కదా. కానీ ఆ నిజం తెలిస్తే ఈ ఇల్లు తట్టుకుంటుందా? జ్యోత్స్న వెటకారంగా, విన్నారా తాతయ్య, బావ దాచింది అంత పెద్ద నిజం అన్నమాట. అంటే మా అందరినీ మోసం చేస్తున్నావని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా బావా. నీకు మేము అంత పరాయి వాళ్ళం అయిపోయామా అని అంటూ ఉంటుంది. దాంతో కార్తీక్ ఆవేశంగా, జ్యోత్స్న, అన్నీ మీరు అనుకున్నంత తేలిక కాదు. కొన్ని సత్యాలు మనస్సును ముక్కలు చేస్తాయి. ఆ భారం మోయడం చాలా కష్టం. అంటే నువ్వు చెప్పే ఆ నిజం వినగానే నా గుండె ఆగిపోతుందా? అంత పెద్ద విషయమా అది? చెప్పు కార్తీక్ అని శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర బయటికి వస్తుంది. ఇక సుమిత్రను చూడగానే కార్తీక్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. అత్తయ్య ఎవరికైతే ఈ నిజం అస్సలు తెలియకూడదని అనుకున్నానో ఆవిడే ఇక్కడ ఉంటే నేనెలా బయటపట్టగలనని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏం జరిగింది? అందరూ ఇలా ఉన్నారు. కార్తీక్ ఏమైందిరా అని సుమిత్ర అడుగుతుంది. ఇంకేమవుతుంది సుమిత్ర, నువ్వు దశరథ్ టెస్టులు చేయించుకున్నారు కదా, మీ ఇద్దరిలో ఒకరికి ఏదో పెద్ద సమస్య ఉందట. అది ఈ కార్తీక్ గాడు మన దగ్గర దాచి నాటకాలు ఆడుతున్నాడు. సుమిత్ర కార్తీక్ వైపు చూస్తూ, నాకు నిన్నే అనుమానం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళింది మీ మావయ్య రిపోర్ట్స్ గురించి అని నాకు తెలుసు. నువ్వు ఏమీ లేదంటే ఎలా నమ్మాలి? అత్తయ్య, నేను ఏ నిజం దాయలేదు. దయచేసి మనం తర్వాత మాట్లాడుకుందామని కార్తీక్ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మాతో ఆటలు ఆడుతున్నావా కార్తీక్? నిజం లేదు అబద్ధం లేదు అంటావేంటి అని అడుగుతాడు. వీడికి మీరు ఇచ్చిన చనువు వల్ల వాడికి మనం అంటే లోకు అయిపోయాం. అందుకే వాడు నిజం చెప్పకుండా మనల్ని ఊరిస్తున్నాడని పారిజాతం అంటుంది. ఇక అప్పుడు శ్రీధర్ చేతిలో ఫైల్స్తో కోపంగా లోపలికి వస్తాడు. జ్యోత్స్నని చూసి మనస్సులో, ఇన్ని రోజులు నా కొడుకుతో ఆడుకున్నావు కదా, ఈరోజు నీ ఆట నేనే కడతాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న సుమిత్రను రెచ్చగొడుతూ, మమ్మీ చూడు బావ అబద్ధం చెప్తున్నాడు, డాడీకి ఏదో అయ్యింది, అది దాస్తున్నాడు అని అంటూ ఉంటే దాంతో సుమిత్ర కంగారుతో విపరీతంగా దగ్గుతూ, కార్తీక్ చెప్పు, మీ మావయ్యకి ఏమైంది, నిజం చెప్పు అని అడుగుతుంది. దాంతో కార్తీక్ కన్నీళ్లతో, ఎవరికి ఏం కాలదత్తయ్య, దయచేసి నన్ను ఏమీ అడక్కండి ప్లీజ్ అని అంటాడు. ఇక శివనారాయణ సహనం కోల్పోయి కార్తీక్ చెంపపై బలంగా కొడతాడు. దాంతో సుమిత్ర ఏడుస్తూ ఆయాసపడుతూ, కార్తీక్, మా ఆయనకి ఏం జరిగిందో చెబుతావా లేదా అని గట్టిగా అడుగుతుంది. సుమిత్ర విపరీతంగా దగ్గుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. సుమిత్ర నోటి నుంచి రక్తం రావడం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.